ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు అయితే ఈవినింగ్ మంచి హెల్దీ స్నాక్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు, చాలా అలసిపోయారు. వాళ్ళ కోసం బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసేద్దాం అనుకున్నాను. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. ముందుగా బనానాని తీసుకోండి. ఇక్కడ నేనైతే సపోటా అరటిపళ్ళు తీసుకున్నాను. నాకు చాలా చాలా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అరటిపళ్ళలో సపోటా అరటిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. సపోటా అరటిపండు ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్. నాకైతే భలే ఇష్టం అనమాట. వీటితో పాటు నేను కొన్ని డేట్స్ కూడా యాడ్ చేశాను. డేట్స్ మరి చెప్పక్కర్లేదు, రిచ్ ఐరన్ అండ్ రిచ్ ఫైబర్ ఆల్సో. మనం నీరసంగా ఉండేటప్పుడు ఒక్క బనానా తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎందుకంటే అందులో గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఫైబరు అండ్ పొటాషియం, ఎందులో లేని సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయన్నమాట. అది చాలా మంచిది, మన గుండెకి చాలా మంచిది. సో ఒక బనానా తింటే సరిపోద్ది మనం నీరసంగా ఉండేటప్పుడు. సో ఇంకా నేను బాదం కూడా యాడ్ చేశాను, కొంత షుగర్ యాడ్ చేశాను. షుగర్ మీకు ఇష్టం లేదంటే షుగర్ని అవాయిడ్ చేయొచ్చు. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం పాలు వేసి బ్లెండ్ చేసి లాస్ట్కి కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్, కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట డెకరేషన్ కోసం. ఇంకాస్త పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం చాక్లెట్ సిరప్తో గ్లాస్ని నేను డెకరేట్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం బనానా షేక్ తాగడం. అంటే నేను ఎప్పుడు ఫ్రూట్స్లా తినాలి అంటాను కదా, బనానా ఇంకాస్త సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇలా మిల్క్ షేక్ చేయడం అనేది ఫస్ట్ టైం. అందులోనూ సపోటా అరటిపండు కాబట్టి ఫ్లేవర్ అయితే భలే ఉంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సైలస్ వరల్డ్. బాయ్ బాయ్.